ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆయన మాట్లాడారు. ఒకటి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు భయపెట్టినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భయపడదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీ తాటాకు చప్పుళ్లకు మీరు గొంతు పెద్దగా చేసుకొని విమర్శించినంత మాత్రాన సమస్య పోవు అనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ప్రధానంగా వారు చెప్పారు, ఈ యొక్క ధాన్యం సేకరణకు సంబంధించి విషయం చెప్పడం జరిగింది. నేను ఒకసారి ధాన్యం సేకరణ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మేము ధాన్యం సేకరణ చేస్తున్నామో మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలుసు. కానీ మేము తెలంగాణ ప్రజలకు, రైతులకు మనవి చేయాలనుకుంటున్నాను. 2014లో 2014లో మరి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలకు కలిపి 64 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వము సేకరించేది. 64 lakh మెట్రిక్ టన్స్ 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు. ఈరోజు 151 lakh మెట్రిక్ టన్స్ మేము సేకరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, రైతులకు అనుకూలంగా ఉందా లేదా అర్థం చేసుకోవచ్చు. 64 lakhs నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి 2021లో 151 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని, రైస్ను ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణకు చూసినట్లయితే రెండు రాష్ట్రాలు తెలంగాణ చెప్తున్నాను. తెలంగాణ విభజించి చూసినట్లయితే 2014లో 43 LMT ఉండేది. ఈరోజు 94 lakh మెట్రిక్ టన్స్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచి ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంది. ఇది రైతులకు అనుకూలంగా కాదా, ఈరోజు కేసీఆర్ ఆరోపణలు వాస్తవం కాదా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 43 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వము ఈరోజు 94 లక్షల మెట్రిక్ టన్నులు 2021లో సేకరించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 14లో 3,404 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది సేకరించడం కోసం. ఈరోజు 2021లో 3,404 కోట్ల నుంచి 2021లో 26,641 రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైస్ సేకరణ కోసం ఖర్చు పెడతాం. ఇది రైతులకు అనుకూలంగా చేస్తున్నామా, వ్యతిరేకంగా చేస్తున్నామా? కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నదా లేదా? ఒకటే కాదు, రైసు సేకరణకు మేము ఇస్తాం డబ్బులు, రైసుల బ్యాగుకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి కావలసినటువంటి సుతిలికి మేము ఇస్తాము, లేబర్ ఛార్జీలు ఇస్తాము. మినిమం సపోర్ట్ కాకుండా అదనంగా, మినిమం సపోర్ట్ ప్రైస్కి అదనంగా కేంద్ర ప్రభుత్వము ఈ ధాన్యం సేకరణలో కానీ, బియ్యం సేకరణలో కానీ రైస్ మిల్లింగ్ ఛార్జీలు ఇస్తాము.
స్టోర్ కెపాసిటీ రెంట్ ఇస్తాము, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ ఇస్తాము. ప్రతి రూపాయికి కేంద్ర ప్రభుత్వము లెక్కగట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ రైస్ మిల్లర్స్ కానీ ఇస్తుంది. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం పడదు. 100కు 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ యొక్క బియ్యం సేకరణలో ఉంటుంది. అందుకే చెప్పాను, 2014లో 3,404 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఈరోజు మోడీ గారి ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రానికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే బియ్యం సేకరణలో ఇది ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నదా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి సెకండ్ లార్జెస్ట్ ప్రొక్యూర్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. పంజాబ్ తర్వాత అత్యధికమైనటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పంజాబ్ అందులో గోధుమలు అవి ఉంటాయి. 135 LMT అంటే 135 lakhs మెట్రిక్ టన్స్, 135 మెట్రిక్ టన్స్ ఉంటే తెలంగాణలో 94 మెట్రిక్ టన్స్ అంటే సెకండ్ ప్లేస్లో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి సేకరిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తుందా లేదా? ఒక ముఖ్యమంత్రిగా వాస్తవ విషయాలు చెప్పకుండా ప్రజలను రైతులను తప్పుదారి పట్టించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి ఎక్కడ 43 మెట్రిక్ టన్స్ ఉండేది ఈరోజు 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు సేకరించి పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేశారు. ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు 2021లో దేశవ్యాప్తంగా 600 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే అందులో 94.54 అంటే ఇందుకు చెప్పాను నేను, ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే సేకరించండి. దేశమంతా 600 టార్గెట్ పెట్టుకుంటే అందులో 94.54% అంటే 94 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సెకండ్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి బియ్యం సేకరణ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన సమస్య అంతా కూడా దొడ్డు బియ్యం, బాయిల్డ్ రైస్. బాయిల్డ్ రైస్ తెలంగాణలో ఎవరు తినరు, కేరళ మాత్రం తినేవాళ్ళు, వాళ్ళు కూడా వరుసగా తగ్గించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు బాయిల్డ్ రైస్ దేశంలో ఉపయోగం లేకుండా ఉన్నది. కాబట్టే గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా చర్చించి మీరు రైతులెవరు కూడా బాయిల్డ్ రైస్ పండించరు. ఆ బాయిల్డ్ రైస్ తయారయ్యేది మీ రైస్ మిల్లల్లో, బాయిల్డ్ రైస్గా మార్చేది రైస్ మిల్స్. కాబట్టి మీరు రైస్ మిల్స్లలో ఎక్విప్మెంట్ మార్చండి, మిషనరీ మార్చండి, దాన్ని బాయిల్డ్ రైస్గా మీరు తీయకండి, రా రైస్గా మీరు ఇవ్వండి. కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ లేకుండా పోతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అల్టిమేట్గా ప్రజల డబ్బులేవి, అవి ఎవరి నరేంద్ర మోడీ గారి ఇంటి నుంచో లేకపోతే కేసీఆర్ ఇంటి నుంచో కిషన్ రెడ్డి ఇంటి నుంచో బియ్యం ఇచ్చేది కాదు, కొనుగోలు చేసేది కాదు. స్టాక్ పెట్టాలంటే ఈరోజు కొత్త బియ్యం వస్తే స్టాక్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి రా రైస్ ఇవ్వండి, ఎన్నైనా తీసుకుంటాము. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు బాయిల్డ్ రైస్ తగ్గించాలని చెప్పాము. 2021కు 24.75 lakh మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలని, దొడ్డు బియ్యం తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.
కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 2021లోనే మరొక 20 లక్షలు తీసుకోండి, ఇక తర్వాత మేము దీన్ని మారుస్తాము అని చెప్పి ఒక ఉత్తరం రాశారు. ఉత్తరం దగ్గర ఉంది, ఇస్తాను, మీకు కూడా ఇస్తున్నాను. మేము భవిష్యత్తులో ఇక పూర్తిగా తగ్గించుకుంటాము. కాబట్టి మీరు 2021లో మీ టార్గెట్ ఏదైతే 24.75 లక్షల మెట్రిక్ టన్నులు ఉందో దానికి అదనంగా మరొక 20 LMTలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ని అంగీకరించి టోటల్గా లాస్ట్ ఇయర్ 44.75 lakh మెట్రిక్ టన్స్ యొక్క దొడ్డు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 4th October 2021 నాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తరం ఇచ్చింది. ఏమని? భవిష్యత్తులో FCIకి దొడ్డు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించదు. దిస్ ఎ లెటర్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్. రాష్ట్రంలో రైస్ బాయిల్ ఆయిల్ పరిశ్రమ స్థాపనకు ప్రోత్సహించడానికి రైస్ ఆధారంగా ఇతర పరిశ్రమలను రైస్ బాస్ ఆయిల్ ఇండస్ట్రీస్ మేము ప్రోత్సహిస్తాము, మీకు తక్కువగా పంపిస్తాము. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ప్రొక్యూర్మెంట్ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి చేస్తూ ఉంది. తెలంగాణ రైతులకు దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ బడ్జెట్ అలొకేషన్ చేసి తెలంగాణ నుంచి కొంటున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకొని మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో దొడ్డు బియ్యాన్ని తగ్గిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను అమలు చేయడానికి FCIకి బియ్యాన్ని సరఫరా చేసేటువంటి పరిస్థితుల్లో అన్ని రైస్ మిల్లులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని FRK ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అనేటువంటి ఎక్విప్మెంట్ను మేము ఏర్పాటు చేసుకొని బ్లీడింగ్ కెపాసిటీని, ఉత్పత్తి సామర్థ్యాన్ని, రా మెటీరియల్ యొక్క రా రైస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పి కూడా ఆ ఉత్తరంలో రాయడం జరిగింది. ఆ రకంగా ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ బియ్యానికి సంబంధించి కానీ రైస్కి సంబంధించి కానీ ఈ యొక్క లెక్కించేటువంటి పరిస్థితి, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము సరిగా అంచనా వేయలేకపోతుంది. దాని కారణంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంత బియ్యం వస్తున్నాయి అనేటువంటి టార్గెట్ ఇవ్వలేకపోతుంది. ఈ సంవత్సరం 17th ఆగస్టు, మీరందరూ అర్థం చేసుకోవాలి, 17th ఆగస్టు 2021 నాడు కేంద్రానికి సంబంధించినటువంటి ఫుడ్ సప్లై అండ్ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి సెక్రటరీల యొక్క సమావేశము 17th ఆగస్టు నాడు జరిగింది. అందులో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక అంగీకారానికి వచ్చారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. 17th ఆగస్టు 2021 నాడు ఆల్ స్టేట్స్కి సంబంధించినటువంటి సివిల్ సప్లై సెక్రటరీస్ మీటింగ్లో 40 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచి సేకరించాలని టార్గెట్ తీసుకోవడం పెట్టింది. ఆ రోజు ఏం మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు మాట్లాడకుండా 17th ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఏ రకమైనటువంటి దాని మీద కరస్పాండెన్స్ లేదు. అక్టోబర్ నుంచి జనవరి 22 వరకు ధాన్యం సేకరణ ఉంటుంది జనరల్గా. కాబట్టి 17th ఆగస్టు నుంచి అక్టోబర్ వరకే మాట్లాడకుండా వారు 29th సెప్టెంబర్ నాడు తెలంగాణ రాష్ట్రంలో 24.91 lakhs హెక్టార్లలో వరి సాగు చేశామని, దాన్ని 108 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 40 మెట్రిక్ టన్నుల కోసం ఆగస్టు సెప్టెంబర్ నాడు టార్గెట్ పెట్టుకున్నాం. అప్పటి నుంచి సెప్టెంబర్ వరకే మాట్లాడాలి ఆల్మోస్ట్, అంటే అక్టోబర్. 29th సెప్టెంబర్ ఒక ఉత్తరం రాశారు. ఏమని? మా ప్రొడక్షను 108 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణలో వస్తుంది, అది కూడా ఐ సర్వే, కంటి చూపుతో అంచనా వేశామని చెప్పారు. సైంటిఫిక్గా లేదు, అది కూడా కంటి చూపుతో సర్వే చేశాము. కాబట్టి మా ప్రొడక్షను 108 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇంకో ఉత్తరం రాశారు.
అని నా దగ్గర కాపీ ఉంది. దాంట్లో 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని చెప్పి రాశారు ఆయన. అంటే 3 రకాలుగా ఫస్ట్ అగ్రిమెంట్ అయింది 40 లక్షల మెట్రిక్ టన్నులు. తర్వాత సెప్టెంబర్ 29 రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరము 108 లక్షల మెట్రిక్ టన్నులు. ముఖ్యమంత్రి గారు రాసింది 90 లక్షల మెట్రిక్ టన్నులు. పరస్పర విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ రంగం మీద కానీ సాగుపైన కానీ అవగాహన లేకుండా, సరైనటువంటి అంచనా లేకుండా, సరైనటువంటి సర్వే లేకుండా, సరైనటువంటి పంచనా పద్ధతులు లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ధాన్యమంతా మార్కెట్లోకి వచ్చిన తర్వాత రైతు కళ్ళాలలో ధాన్యం ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం అనేటువంటిది ఏ రకంగా న్యాయం అర్థం చేసుకోవాలి. అయినాక కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ఇన్ని రోజులు ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్ని రోజులుగా చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం కూడా డబ్బులు స్పెండ్ చేస్తుంది. ఎక్కడ నుంచి అంటే 3,404 కోట్ల నుంచి 26,641 కోట్ల వరకు తెలంగాణ మీద ఖర్చు పెడతా ఉంటే కనీసము తెలంగాణ రైతుల కోసం ఖర్చు పెడుతున్నాం, కేసీఆర్ కోసం ఖర్చు పెట్టడం లేదు. కేసీఆర్ కుటుంబం సభ్యుల యొక్క మెప్పు కోసమే ఖర్చు పెట్టడం లేదు. దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి మేము ఈ డబ్బును ఖర్చు పెట్టి బియ్యాన్ని సేకరణ చేస్తూ ఉంటే ఈయన మెప్పు కోసమో వీళ్ళ పార్టీ మెప్పు కోసమో కావాల్సింది కాదు. రైతుల మెప్పు కోసం, రైతులకు న్యాయం చేయాలి, ఆ బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము చేస్తూ ఉంటే వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తూ, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ఈరోజు ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఏ మాత్రం సమంజసం కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీళ్ళు ఏం చెప్పారు? 108 లక్షలకు పెంచి తీసుకోవాలంటే గత సంవత్సరము ఎంత ఉంది? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒకేసారి ఎంత పెంచారు? లాస్ట్ ఇయర్ 94 ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేసరికి దాన్ని 108 అంటున్నారు. అంతకుముందు అగ్రిమెంటు 40 లక్షల యొక్క మెట్రిక్ టన్నులకి. అదేవిధంగా 2 నెలల తర్వాత ధాన్యం సేకరణ లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకున్న తర్వాత దీన్ని పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఉత్తరం రాయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వము సర్వే అంటే ఎక్కడి నుంచి బియ్యం ఎంత సరఫరా అవుతుంది వాళ్ళకు అవగాహన లేదు. ఎంత బియ్యం ఉత్పత్తి అవుతుందో రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఒక ఉత్తరానికి ఇంకొక ఉత్తరానికి సంబంధం లేకుండా రాశారు. వాళ్ళు చెప్పారు అనేక సార్లు ఉత్తరాలలో కూడా మేము టెక్నాలజీ పెంచుకుంటాము, టెక్నాలజీ పెంచుకొని ఈ యొక్క బియ్యం సేకరణ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఇప్పటికి కూడా మీరు రా రైస్ ఏదైతే ఉంటుందో అంటే రా బియ్యం బాయిల్డ్ కాకుండా కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. దశల వారీగా కొనుగోలు చేస్తాం. ప్రొక్యూర్మెంట్ కోసం కానీ లేక ప్రిజర్వేషన్ గోడౌన్స్ కోసం కానీ అవైలబిలిటీని బట్టి తప్పకుండా అన్ని రకాలుగా కొనుగోలు చేస్తాం. ఇది రైతులను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం. వీళ్ళే ఐకేపీ సెంటర్స్ పెట్టొద్దన్నారు. ప్రొక్యూర్మెంట్ ఐకేపీ సెంటర్ దగ్గర చేయమని చెప్పారు. మొన్న హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఐకేపీ సెంటర్స్ని కొనుగోలు చేయాలని చెప్పి అక్కడ మహిళలందరూ తిరుగుబాటు చేస్తే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఐకేపీ సెంటర్ దగ్గర ద్వారానే కొనుగోలు చేస్తామని చెప్పారు. మాట మారుస్తున్నది మీరు రాజకీయాల కోసము. సరైనటువంటి అవగాహన లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎంత సాగవుతుంది, ఎంత ప్రొడక్షన్ అవుతుంది,
ప్రభుత్వం దగ్గర ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా ఈరోజు అనేక ఇతర విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే అందులో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. పెట్రోల్ విషయంలో కూడా దొబ్బుకున్నది, మేమేమి ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. కరోనా అప్పుడు కష్టం వచ్చిన విషయం అందరికీ తెలుసు. రాష్ట్రాలకు, కేంద్రానికి, ప్రపంచమంతా కూడా కష్టం వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం లేదన్నాడు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగకుండా అది రూపాయి కానీ 50 పైసలు కానీ 10 పైసలు కానీ కేంద్ర ప్రభుత్వం పెంచాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన దాని ప్రకారం పెరుగుతాయి. కానీ సెస్ వేయడం జరిగింది. అప్పుడు మనకందరూ తెలుసు, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి సంవత్సరన్నర పాటు ఉచిత బియ్యం ఇచ్చాం. అనేక రకాలుగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. పీపీఈ కిట్స్ కావచ్చు, ఆక్సిజన్కి సంబంధించినటువంటి పిఎస్సి ప్లాంట్లు కావచ్చు, లేక డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఖర్చు పెట్టే విషయాలు కావచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఆ రోజు జిఎస్టీ పడిపోయి కనీసమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చింది. ఈరోజు కొంత కుదుట పడ్డది కాబట్టి తగ్గించుకున్నాం. ఈరోజు మీరు కూడా తగ్గించుకోవాలని రాష్ట్రాలను కోరాం. ఈరోజు జిఎస్టీ కొంత కుదుట పడ్డది కాబట్టి ప్రజలకు భారం తగ్గించాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద, డీజిల్ మీద తగ్గించుకున్నది. వివిధ రాష్ట్రాలను కూడా కోరాం. రాష్ట్రాలుగా ముందుకొచ్చి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, బీజేపీతర ప్రభుత్వాలు కూడా, ఒరిస్సా లాంటి రాష్ట్రం కూడా ముందుకొచ్చి ట్యాక్స్ తగ్గించుకున్నది. ట్యాక్స్ తగ్గించుకోవడం అల్టిమేట్గా ప్రజలకు కొంత జిఎస్టీ మెరుగుపడ్డది, మార్కెట్లో కొద్దిగా ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత విశ్వాసం వచ్చింది. కాబట్టి ఈరోజు ధరలు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా కొంత చేయండి. మీరు కూడా చాలా పెంచారు. శవాల కాడ పేరాలు కాల్చుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం పెంచుతున్నటువంటి ధరలకు వాళ్ళకు అదనంగా ట్యాక్స్ పడుతుంది. వ్యాట్ ఎంత ధర పెరిగితే పెట్రోల్ మీద అంత అదనపు ట్యాక్సీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. వాళ్ళు అంతసేపు అదే చూస్తారు. కేంద్రం భారం బదలం కావాల్సింది కేంద్రము, లాభం రావాల్సింది రాష్ట్రానికి అనే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. అది మంచి పద్ధతి కాదు. ఈరోజు కేంద్రం అనేక రకాలుగా ఈరోజు దేశ భద్రత విషయంలో కానీ ఇతరత్ర కానీ అనేక రకాలుగా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం మిగతా ఛార్జీలు మిగతా ఏవి కూడా పెంచలేదు. అదనంగా నిత్యావసర వస్తువులు అదుపులో పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఉచితంగా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఒక సంవత్సరాల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నాం అందరికీ. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తామో? ప్రజల డబ్బు ప్రజల కోసమే ఖర్చు పెడతాము. కాబట్టి ఈరోజు మనకు జిఎస్టీ వచ్చింది. రాష్ట్రాలకు కానీ కేంద్రాలకు కానీ కొంత ఆదాయం పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా అప్పుడు మనం ధరలు పెంచాము, సెస్ వేసాము. కాబట్టి కొంత తగ్గించుకుందామనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 అడుగు ముందుకేసింది. అదే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకేమన్నది. దానికింత ఆందోళన ఎందుకు? దానికింత బాధ ఎందుకు? ఇళ్లకు మీరు చెప్పండి, మేము చేయలేమని చెప్పండి. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వము దోచుకుంటుంది, దోచుకొని ఎక్కడన్నా మా కుటుంబంలో ఫామ్ హౌస్లు పెట్టుకున్నామా? మాకేమైనా ఫామ్ హౌస్లు ఉన్నాయా? లేకపోతే ఎలక్షన్స్లో 350 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఒక అసెంబ్లీ ఖర్చు పెట్టామా మేము? వీరు కూడా జీవోలోనే నేతాన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ధరలు పెంచినట్టు, కేంద్ర ప్రభుత్వం పెంచినట్టు 2015లో 31% నుంచి వ్యాట్ 35.20 పెంచారు. అది కరెక్ట్ కదా జీవో? మీరు పెంచితేనేమో కరెక్టు. మేము అప్పుడు కరోనా లేదు, కరోనా అప్పుడు పెంచాం మేము సెస్ కూడా. మిగతా ఏవైతే రూపాయి కానీ 10 పైసలు కానీ 5 రూపాయలు కానీ ఇంటర్నేషనల్లో క్రూడ్ ఆయిల్లో ధరలు పెరిగినట్టు ప్రకారం చేశాం. అదేవిధంగా 16/1/2015 ఇంకో లెటర్, ఇంకో జీవో, దాంట్లో కూడా 22.25% నుంచి వీళ్ళు మళ్ళా పెంచారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనవి చేస్తూ ఉన్నాను, మీరు
సానుకూలతతో ఆలోచన చేయండి. ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ బ్యాంక్స్ కానీ అన్ని రకాలుగా సహకారం అందిస్తాయి. కాబట్టి మీరు రైస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం దశల వారీగా రైతుల నుంచి కొనుగోలు చేయడం కోసం కలిసికట్టుగా మాట్లాడాలి తప్ప ఈరోజు ఢిల్లీలో ధర్నా వేస్తే భయపడేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ధర్నాలకో నాలుకలు చీల్స్తామంటే నాలుకలు బయట చీల్చమని చెప్పి ఫామ్ హౌస్ ముందుకో లేకపోతే ప్రగతి భవన్ ముందుకో వెళ్ళారు ఎవరు కూడా. అంత భయపడేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు అన్నారు మెడికల్ కాలేజ్ ఒకటి కూడా రాలేదు. దిస్ ద ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఒక మెడికల్ కాలేజ్ కూడా రాలేదు. మెడికల్ కాలేజ్ రాలేదంటే మేము తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ మేము పెట్టాం. మా ఊరికనే ఫామ్ హౌస్లో కూర్చొని ఒక్కటి కూడా రాలేదని మాట్లాడదు. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. మేము ఒక ఉత్తరం రాశాము డేటెడ్ 2019లో ఆగస్టు 30 తారీఖున ఒక ఉత్తరం రాశాం. దిస్ అ లెటర్ కాపీ. ఈ కాపీ అందరి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించండి. అందరు రాష్ట్ర ప్రభుత్వాలకు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ అటాచ్డ్ విత్ ఎగ్జిస్టింగ్ district referral hospitals or in any institute with facilities of postgraduate medical education. phase 3 అప్పటికి phase 1 రాశాము, phase 2 రాశాము, phase 3 రాశాము. ఈ స్కీము 2016 నుంచి 2020 వరకు ఈ స్కీమ్ ఉండింది. మెడికల్ కాలేజీల స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం రాశాము. ప్రొఫార్మతో ఎట్లా అప్లై చేసుకోవాలా, ఏమేమి ఉండాలా, దాని రూల్స్ రెగ్యులేషన్స్ దిస్ ఎ సెట్ అన్ని రాష్ట్రాలకు పంపించాం. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఏం పెట్టుకోలేదు. ఈ ఉత్తరం రాసిన తర్వాత 30th ఆగస్ట్ తర్వాత కూడా ఒక్కదాని కూడా, ఎందుకంటే ఇది 60-40 రేషియో, అంటే 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుందని ఒకసారి రెస్పాన్స్ రాలేదు. కనీసం వాళ్ళు దరఖాస్తు, ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రి తెలుసా అడుగుతా ఉన్నాం. ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రి తెలుసా? ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేశారా? కొన్ని ముఖ్యమంత్రి గారు ఏమైనా హెల్త్ మినిస్టర్తో మాట్లాడా మెడికల్ కాలేజీల విషయం ఎప్పుడైనా? ఈ కేంద్ర మంత్రితో అయినా మాట్లాడా? మాట్లాడకుండా మెడికల్ కాలేజ్ రావంటే అన్ని రాష్ట్రాలకు ఎక్కడైతే ఏ జిల్లాలలో అయితే మెడికల్ కాలేజెస్ లేవో అక్కడ మెడికల్ కాలేజెస్ పెట్టుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము I am directed to refer to the subject mentioned above and to say the Ministry of Health and Family Welfare has launched phase 3, phase 2 is 1 second phase 3 of the above centrally sponsored scheme for establishment of 75 new medical colleges for or institutes with facilities of for postgraduate medical education in district where there is no medical college at the cost of rupees 325 crore per college. This cost will be shared in the ratio of the 90-10 northeastern states. There is a constitution obligation, and special category states, and other states 60-40 remaining states. The guidelines of the scheme for medical colleges to establish it under the phase 3 enclosed. You are requested to identify the district referral hospital fulfilling the prescribed criteria as per the guidelines of the scheme in your state and send proposal along with the detailed project reports for consideration of this ministry as the earliest. దీనికి ఏమైనా ఉత్తరం రాశారని అడుగుతాను. మీరు అందరిలాగా నేను మాట్లాడకూడదు, బట్ మీరు ఎక్కడో ఉండి సెక్రటరియట్ లేదు, ఏ ఉత్తరం ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుందో తెలియదు, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుందో ముఖ్యమంత్రి గారికి తెలుసో నాకు తెలియదు. కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ కూర్చుంటున్నారు, ఏ భవన్లో కూర్చుంటున్నారు, ఏ కార్పొరేషన్ ఏడుంది, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుండో తెలియదు, సెక్రటరియటే లేదు.
ఈ ఉత్తరానికి జవాబు లేదు, మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు మాట్లాడు. ఒక్కటి కాదు, మేము కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజ్ మేము ప్రారంభించాం అని అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు దానికి ల్యాండ్ ఇవ్వలేదు. ఆ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ బీబీనార్ కూడా బిల్డింగ్ ఇంకా పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఏదో నడిపిస్తున్నాం. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఆ కాంట్రాక్ట్తో సెటిల్మెంట్ చేసుకోవాలి. నిమ్స్ మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉండిందో ఆ కాంట్రాక్ట్తో సెటిల్ కాలేదు కాబట్టి బిల్డింగ్ మేము నడుస్తున్నాం, కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ కాలేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అంతేకాదు ఈరోజు ఎన్సిడిసి అంటే చాలా నేను చెప్పాలనుకుంటే ఎన్సిడిసి ఉంది. అంటువ్యాధుల పరిశోధన కేంద్రం, దానికి ల్యాండ్ కావాలని 3 ఎకరాలు కావాలని 2 రోజుల నుంచి అడుగుతున్నాం. ఇంతవరకు ఇవ్వడం లేదు. అదేవిధంగా వరంగల్లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. ఆదిలాబాద్లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. 8 ఆపరేషన్ థియేటర్స్, ఒక్కొక్క హాస్పిటల్లో 8 ISI స్టాండర్డ్ ప్రకారం 8 ఆపరేషన్ థియేటర్స్ తోటి కట్టాం 2 హాస్పిటల్స్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక 30 కోట్లు ఇవ్వాలి, దానికి ఇచ్చి స్టాఫ్ రిక్రూట్ చేసుకొని ప్రారంభించాలి. నేను స్వయంగా విజిట్ చేశాను 2 హాస్పిటల్స్, వరంగల్ ఆదిలాబాద్లో స్వయంగా నేను పోయి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పోయి విజిట్ చేశాను. MOS ఉన్నప్పుడు నేను విజిట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది. ఇంతవరకు హాస్పిటల్ ప్రారంభించలే. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతాం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ 2 హాస్పిటల్స్ ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు ఇవ్వాల్సినటువంటి షేరు 30 కోట్లు ఎంత ఇవ్వాలి, దానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కేంద్రాన్ని మేము పూర్తిగా కట్టాము, ఎక్స్పెండిచర్ అంతా అయిపోయింది, ఎక్విప్మెంట్ వచ్చింది, మిషనరీ వచ్చింది, మిషనరీ పాడైపోతుంది. ఇంపోర్టెడ్ మిషనరీ అంతా తెచ్చిపెట్టారు, పాడైపోతుంది. అక్కడ ఎరువులు ఎక్కడ అన్నాడు, ఎరువుల కొరత ఎక్కడుందో నాకైతే తెలియలేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఎరువుల కొరత ఎంత ఉండిందో ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈరోజు ఎరువుల కొరత లేదు, యూరియా ఉంది. అంతేకాదు ఫ్యాక్టరీ పెట్టాం. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫౌండేషన్ ఇచ్చిండు ఆయన. ఈరోజు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. రామగుండంలో ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ కూడా, యూరియా కూడా ఉత్పత్తి అవుతుంది. అది కూడా తెలియదు వారికి. ఎరువుల కొరత అవుతుందని మాట్లాడతాం. ఎంత కావాలంటే ఎంత ఇప్పుడు కూడా ఇస్తాం. ఎక్కడ కావాలని చెప్పానండి, మాట్లాడండి. ఏదన్నా ట్రాన్స్పోర్ట్లో డిస్ట్రిబ్యూషన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఎరువుల కొరత లేదు. ఒకటిసారి ఎరువుల కొరత అయింది. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటాం, మెజార్టీ ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏ దేశాలనైతే కరోనా సమయంలో షిప్పులు నడపాలన్నా, లోడింగ్ అన్లోడ్ చేయాలని లేబర్ అందుబాటులో లేకుండే. కరోనా ఎవరు రాలే, లేబర్ కూడా వేరే దేశాలలో చాలా ఇబ్బందిగా ఉన్నది. అయినా కూడా ఈ భారతదేశం నుంచి లేబర్ తీసుకుపోయి ఆ దేశంకి అనుమతి తీసుకొని పోర్టు మాత్రమే వాళ్ళని పరిమితం చేసి పోర్ట్లలో మన లేబర్ తీసుకొని ఇతర దేశాలలో లోడ్ చేసుకున్నాం. మీకు ఏం తెలుసు? ఆడ కూర్చుంటే ఏం తెలుస్తుంది మీకు? కరోనాలో మీరు ఏం ఖర్చు పెట్టారు? మేము ఖర్చు పెట్టినంత మీరు చేశారా? తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఏం చేసిందని అడుగుతాం. మేము ఫ్రీగా బియ్యం ఇచ్చాము, మేము ఇచ్చినటువంటి వేరుశనగ పప్పు దినుసులు ముక్కుబడిపోతున్నాయి. ఒక్క మనిషికి ఇవ్వలేదు ఇంతవరకు కూడా. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ధాన్యం ఇచ్చారు, బియ్యం, మిగతా అన్నీ కూడా ఇంకా వేరే జిల్లాలు ఉన్నాయి. 1 కిలో బియ్యం, కిలో పప్పు దినుసులు కూడా ఇవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఫ్రీగా ఇచ్చినటువంటి కూడా సరఫరా చేయలేదు మీరు. హాస్పిటల్స్లలో ఆక్సిజన్ ప్లాంట్స్ మేము పెట్టాం కేంద్ర ప్రభుత్వం నుంచి, కాన్సన్ట్రేటర్స్ ఇచ్చాం. అదేవిధంగా వెంటిలేటర్స్ ఇచ్చాం. వెంటిలేటర్స్ మేము ఇచ్చిన వెంటిలేటర్స్ ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చినటువంటి వెంటిలేటర్స్ హాస్పిటల్లో అట్లనే ఉన్నాయి. సంతోషం, అవసరం పడలేదు, మనం కోరుకోవాలి. వెంటిలేటర్స్ ఎవరు ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటాం. అయినా ఇచ్చాము, స్టాక్స్ ఉన్నాయి అక్కడ. రెమ్డెసివిర్ ఎంత కావాలంటే నేను మానిటరింగ్ చేశాను.
అంపిటెరిసన్ మెడిసిన్ ఎంత కావాలంటే మానిటరింగ్ చేశాం. నేను ఇక్కడ నుండి పంపించాను. ఎవరు అడగలేవని రాష్ట్ర ప్రభుత్వం అడగల, నా అంతా నేను తీసుకోవాలి. ఇక్కడ నేను కేంద్ర మంత్రి ఉన్న విషయం నాకు తెలియదు. ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు అనే విషయం కూడా తెలియదు అనుకో, అది అవసరం. అది ఏదో విషయం సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను ఆ విషయం. దాంతో పథకత ఉంది. అవమానం కదా, నేను మంత్రి అంటే చెప్పుకోవడానికి అవమానం. ఓ వీడోడు రైతు కుటుంబం నుంచి వచ్చినోడు. తిట్టడానికి తిడతారు, తిట్టడానికి నన్ను కూడా తిడతారు, అదే విషయం. నేను భయపడను. ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇష్టం ఉన్నటాలు మాట్లాడుతున్నారు. భాష ఎవరు ప్రారంభించారు? మరి మీరు తిడుతున్నప్పుడైనా భాష మీ కంట్రోల్లో ఉందా కనీసం? ఇప్పుడైనా వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు, మీరు నారికెళ్ళి చీరేస్తామన్నారు కదా, మీరు అప్పుడైనా కనీస భాష మంచి భాష మాట్లాడాలి కదా, ఆదర్శంగా ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడకూడదు కదా. నేను ఇంతసేపు మాట్లాడాను, ఒక్క వర్డ్ కూడా అన్డెమోక్రటిక్గా మాట్లాడలేదు, అన్పార్లమెంట్ మాట ఒక్క వర్డ్ కూడా ఇంతసేపు మాట్లాడాను. కుక్కలు ఏం పదం అది? పొలిటీషియన్స్ కుక్కలు అంటావు నువ్వు. నిన్ను మాట్లాడితే బాధపడతారు. ఎస్, మనం ఆదర్శంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 110 ఎంపీల మద్దతు, 110 ఎమ్మెల్యేల మద్దతు అని చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎంత ఆదర్శంగా ఉండాలి? మీరు ఎవరైనా మాట్లాడితే ప్రజలు నిన్ను మెచ్చుకునే విధంగా ఉండాలి, మిమ్మల్ని తమరిని మెచ్చుకునే విధంగా మీరు ఆదర్శంగా ఉండాలి. యూ షుడ్ బి ఆన్సరబుల్, యూ షుడ్ బి ఐడియల్. మీరు కూడా ఆల స్థాయిలో మాట్లాడినాక ఒక సమస్య ఉంటుంది. మీరు నారకే చీరే అధికారం మీకు ఎక్కడిది? ఎన్ని రకాలుగా మాట్లాడితే సన్నాసులు 6 ముక్కలు చేస్తారు నాలుకలను. ప్రధానమంత్రిని పట్టుకుని సన్నాసి అంటివి నువ్వు, ప్రైమ్ మినిస్టర్ కూడా సన్నాసి అంటివి నువ్వు. ఏంటి పద్ధతి? ఏంది మీది? మీరు భాష విషయంలో ఇంకోరు విమర్శించేటువంటి నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి ఉందా? ఎవరినైనా సరే, ఈ రాక్షసులకు పుట్టినోళ్ళు ఆంధ్రోళ్ళు, ఇదేం పద్ధతి? ఎవరినైనా కూడదు. వాళ్ళు కూడా మనం ఉన్నటి వరకు కలిసి ఉన్నాం. మనము వాళ్ళు మన భారతీయులు. ఆంధ్రులంతా రాక్షసులకు పుట్టినోళ్ళు, ఇదా పదాలు మాట్లాడేది? ఇదా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది? దేశంలో అగ్గి పెడతాం అంటే హింసను ప్రోత్సహిస్తుంది. నాలుకలు చిరుస్తామంటే అది వైలెన్స్ ప్రోత్సహించినట్టు కాదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వైలెన్స్ను ప్రోత్సహించవచ్చా? హింసను ప్రోత్సహించవచ్చా? భారత సరిహద్దులో రాత్రనక పగలనక ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నటువంటి సైనికుల కష్టాన్ని, సైనికుల యొక్క త్యాగాన్ని తగ్గించే విధంగా, అవమానం చేసే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. తోక ముడిచారట. చైనా వాళ్ళు దంచుతుంటే సైనికులు తోక ముడిచారనే విధంగా మాట్లాడారు. ఇదా పద్ధతి మాట్లాడేది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇదా దేశభక్తి మీది? చైనా వాళ్ళు దంచుతుంటే భారతదేశం తోక ముడిచిందని మాట్లాడతారా మీరు? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నటువంటి మీరు ఇతరులను విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందా మీకు అని అడుగుతా ఉన్నాను నేను. సైనికులను అవమానించే విధంగా, వాళ్ళ త్యాగాలను అవమానించే విధంగా, మొత్తం వ్యవస్థను అవమానించే విధంగా, దేశ ఇంటిగ్రిటీని అవమానించే విధంగా డబ్బులు కొట్టేయడం అంట. కేంద్ర ప్రభుత్వం డబ్బులు కొట్టేసిందంట. కొట్టేసేదేనంటే మీరు కొట్టేస్తారే తప్ప నరేంద్ర మోడీ గారు కొట్టేయరు. గంగా నదిలో శవాలు తేలాయంట. మనకు తెలుసు తెలంగాణలో ఏం చేశారో మీరు. స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ 6-5 సంవత్సరం నెలల తరబడి మాట్లాడారే మీరు. మీ ఏ ఆఫీసర్ అని చెప్తాడు కదా, రోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన ఎక్కడ వెళ్ళినా మాకు తెలియదు ఆ లెక్కలు, మేము ఉంటాం అక్కడ. బట్ ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం కాబట్టి మనం మరీ బరి తెగించి వివరించకూడదనే ఉద్దేశంతో మేము ఊరుకున్నాం. అప్పుడు కూడా అప్పుడు మీరు ఏం చేశారు, ఏ రకంగా తప్పు లెక్కలు చూపించారో తెలియదా? అందరికీ తెలుసు. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఘోర పరాజయాన్ని
ఏదైతే జరిగిందో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ముఖ్యమంత్రి గారు ఒక పథకం ప్రకారం ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అర్థం చేసుకోగలుగుతా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడానికి. పుత్ర వాత్సల్యం అంటారు దీన్ని. ఐ కెన్ అండర్స్టాండ్ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే పుత్ర వాత్సల్యం, కొడుకు ముఖ్యమంత్రి కాలేకపోతాడేమో అన్నటువంటి ఆవేదనతో, తెలంగాణ మా కుటుంబం చేతిలో బానిసలుగా ఉండాలని ఏదైతే కోరుకున్నాడో ప్రజలందరూ కూడా ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా, అది రైతుడైనా ధనికుడైనా పేదవాడైనా ఏ ఒక్క ఓటర్ మిస్ కాకుండా, ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా ఇంటింటికి డబ్బు ఇచ్చిన తర్వాత కూడా రైతులకు వ్యతిరేకంగా, రైతు కూలీలకు వ్యతిరేకంగా దళితులు 10 లక్షలు ఇస్తామన్న తర్వాత కూడా దళితులు కూడా వ్యతిరేకంగా ఓటేయడంతో ఈరోజు కేసీఆర్ గారు బెంబేలెత్తిపోయి పుత్ర వాత్సల్యంతో ఈ రకంగా మాట్లాడుతున్నారనేమో నేను భావిస్తున్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలి. కొడుకు ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడనేటువంటి ఆవేదన, కొడుకు కాకుండా పోతున్నాడు ముఖ్యమంత్రి అనేటువంటి భయాందోళన, ఈ ఆక్రోశం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఆక్రోశం వ్యక్తం చేస్తా ఉన్నాడు. హుజరాబాద్లో ఓడిపోయేటువంటి బాధ కంటే కొడుకుపై ఉన్నటువంటి మమకారంతో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, అర్థం చేసుకోవాలి. కేసీఆర్ బాధను కూడా అర్థం చేసుకొని సానుభూతితో ఉండాలి. మనం అంతకంటే ఎక్కువేం చేయలేము. సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేము కేసీఆర్ కుటుంబానికి. అని చెప్పి చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ఫ్యాక్టరీస్ అన్ని ఇచ్చారు, ఎంత కొనుగోలు చేస్తారు, 40 లక్షలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆ మీటింగ్లో 29 సెప్టెంబర్ మీటింగ్లో డిసైడ్ చేశారు. మరి అంతకంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక మీద ఏ బాగంటే కేసీఆర్ చెప్తున్న మాటలను మీరు తప్పట్టడంలో ఎంత సమంజసం ఉందా? సంజయ్ గారు ఏం మాట్లాడారనే విషయము నాకైతే తెలియదు. ఒకటి అది నేను వినలేదు. రెండోది అయితే ఆల్రెడీ మార్కెట్కి వచ్చినాక మీరు ఎందుకు అంచనాలు తప్పు చేశారు నేను అనేది. మీకు 40 లక్షలకు అంగీకరించిన వాళ్ళు మీరు ఈరోజు 108 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు పెరిగింది? కనీసం అంచనా దరిదాపులో ఉండాలి కదా. 40 lakhs అంగీకరించిన వాళ్ళు ఈరోజు 108 లక్షలను ఎందుకు నోటి సర్క్యులేట్ చేశారు? 7 సంవత్సరాలుగా ఏ రకంగా ధాన్యం కొనుగోలులో మేము 3,000 కోట్ల నుంచి ఈరోజు 26,000 కోట్ల ఖర్చు పెడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వము ఒక ధాన్యం కొనుగోలు విషయంలోనే. ఎన్ని శాతం పెరిగిందో చూడండి. 3,000 కోట్లు ఎక్కడ, 26,000 కోట్లు ఎక్కడ? గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 3,000 ఖర్చు పెట్టే తెలంగాణ మీద. నా దగ్గర లెక్క ఉంది, డాటా ఉంది. ఈరోజు 26,641 కోట్లు ఈ లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టింది. ఎక్కడ కూడా వెనుకాడుకు వేయలే. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పాలా? ఎందుకు ఈ గగ్గోలు? రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, అంగీకారానికి రావాలి, టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రాల్లో ఒక అంచనా ఉండాలి కదా, ఏ రాష్ట్రంలో ఎంత ప్రొడక్షన్ వస్తుంది, దానికి అంచనా ప్రకారం మీరు 300-400 పెరిగితే మీరు ముందు మాట్లాడకుండా సపరేట్ కూర్చొని మొత్తం కళాలు వచ్చినాక ఇప్పుడు కొనమని చెప్పి మెడ మీద కత్తి పెట్టాడు. ఎవరు? ఆయన పెడుతున్నాడు కత్తి కేంద్ర ప్రభుత్వం మీద. లాస్ట్ హైయెస్ట్ 94 lakhs tons కొన్నారని. అవును 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 అవును. దాన్ని 40కి ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? 94 కొనగలిగినప్పుడు ఈ ఇయర్ కూడా మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడేది అంటున్నాను. అదే కదా, అప్పుడే మాట్లాడాలి కదా.
అంటే కేంద్రం కొన్నా కూడా నిల్వ చేయలేని పరిస్థితి ఉంది ఉన్నది అయితే ఉన్నది వాస్తవమే. నిల్వ ఉన్నది, వేస్ట్ అయిపోతుంది, దుర్వినియోగం అవుతుంది, ముక్కబట్టిపోతున్నది అనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అదే చెప్పిండు కేసీఆర్ ఏమని? ఇప్పుడు కేంద్రం ఎఫ్సిఐ కూడా లేవు, మీరు కొంటే మీరు వేసినా కూడా కొనలేని అంటుంది, కాబట్టి మీరు వేయొద్దని అంటుంది. అవును, దాని విషయంలో నేను డిఫర్ అవుతాను. నేను డిఫర్ కావడం లేదు. యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను డిఫర్ కావడం లేదు. బట్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఏం చేశారు? కళ్ళాలకు వచ్చినాక ఎట్లా బెదిరిస్తారని అడిగిన. కళ్ళాలకు వచ్చినాక ఎట్లా బెదిరిస్తారనేది మీరు కూడా ఆల్టర్నేటివ్ పంటలు ఏమైనా సూచిస్తున్నారా రైతులకు? ఇప్పుడు ఓన్లీ యాసంగి రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చర్చించండి. అది నాది తప్పేం లేదు. లాస్ట్ టైం సివిల్ సప్లైస్ మినిస్టర్ ని అక్కడ తెలంగాణ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇతర మంత్రులు అందరూ వచ్చి సెక్రటరీతో సివిల్ సప్లైస్ మినిస్టర్ తో అందరితో కూర్చొని మాట్లాడితే తెలంగాణ నుంచి మేము ఒక్క కింద కూడా కొనే పరిస్థితి లేదు, మా వల్ల కాదు అని చెప్పారు. ఎవరంటారు? తెలంగాణ మంత్రులు కాగితం చూపి మనం రుటీగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది కదా? నువ్వు కూడా ఉత్తరం రాసినావు, మీ డిపార్ట్మెంట్ ఉత్తరం రాసింది, మేము కూడా ఉత్తరం రాసినాము, అగ్రిమెంట్ చేసుకున్నాము, అందరూ సివిల్ సప్లైస్ సెక్రటరీస్ కలిసి మీటింగ్ అయింది. ఉట్టిగానే మాటల మీద ఉపన్యాసాలు ఇస్తట్లయితే సార్ ఇప్పుడు ఇది వందల వేల కోట్లకు సంబంధించిన విషయం, రైతుల జీవితాలతో సంబంధించిన విషయం. ఉట్టిగానే మీరు రైతులను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించడం మంచిది కాదు. సార్ ఇప్పుడు రైతులు పంటలు పండించే దాంట్లో కొంచెం అంచనాలు తగ్గుతాయి, పెరుగుతాయి సార్. ఒక్కోసారి ఒప్పుకుంటా. ఎంత ఉంటుందండి? డబ్బులు ఉంటుందా? ఏదో 40 లక్షల నుంచి 108 లక్షలకి ఎట్లా వెళ్తుందండి? గమ్ముతున్నారు మీరు కూడా. ఉంటుంది ఒక వేరియేషన్ ఉంటుంది, 5%, 10%. లేలే, ఇప్పుడు దీంట్లో నేను ఆన్ రికార్డు చెప్పలేను కానీ దీంట్లో అనేక రకాలు ఉన్నాయి. ఇంత వేరియేషన్ ఉండదు. 40 నుంచి 108 వరకు వెళ్ళదు. ఇప్పుడు ఓవరాల్ కేసీఆర్ నిన్న ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు. నిన్న కేసీఆర్ ఒకటే క్వశ్చన్, తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ధాన్యం కొనుగోలు చేస్తారా చేయరా? రా బియ్యం తప్పకుండా కొనుగోలు చేస్తాం, దశల వారీగా కొనుగోలు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ ఫెసిలిటీస్ని బట్టి చేస్తాం. సార్ కేంద్రం రాష్ట్రం ఒకరిపైన ఒకరు నెట్టేసుకుంటారు. ఏం లేదు, నెట్టేసుకోవడం లేదు. మేము ఖర్చు పెడుతున్నాం బాబు. ఏ నెట్టేసుకోవడం? రాష్ట్ర ప్రభుత్వం మేము ఖర్చు పెట్టదు, ₹1 కూడా. ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఎక్స్పెండిచర్ ఇస్తాం మేము. కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మిగిలించుకుంటారు ఖర్చులు. రియలిస్టిక్ పిక్చర్ ఇస్తే రైతులు కూడా వాళ్ళు ఎవరు ఇవ్వాలా? అలా ఇవ్వాలా? ఇప్పుడు లాస్ట్ 94 నవలి సార్ మీరు 40 చెప్పారు కదా, ఆ మేరకు రైతులు వేరే వాళ్ళు కూడా అట్లీస్ట్ మిస్లీడ్ చేసినట్టు కాదు. ప్రపంచం ఇంకెక్కడైనా డిమాండ్ ఉన్న చోటికి వాటిని ఎక్స్పోర్ట్ కేంద్ర ప్రభుత్వము WHO నామస్వరంగా మేము ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండదు. మధ్యవర్తులు ఏదైతే ఈ సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి రైతుల కోసం మేము సేకరించినటువంటి ఈ సివిల్ సప్లై సేకరించిన బియ్యం డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండదు. మీలాంటి వాళ్ళకి ఇస్తే మీలాంటి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. అది కూడా ఉన్నది రూల్. అది ఏం చేస్తాం? గతంలో పెట్టుకున్నటువంటి WHO రూల్స్. యాజ్ ఎ గవర్నమెంట్ వీ కాంట్ ఎక్స్పోర్ట్ అవుట్ సైడ్ ది కంట్రీ. ఏదైనా రైతుల అర్థమైంది కదా? రైతులు అయమాయానికి గురవుతున్నారు. ఏం గురం లేదు, రైతులు బాగానే ఉన్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు అరవై గురి చేస్తారు. మీరు ఐకేపీ సెంటర్స్ పెట్టమని చెప్పింది మీరు. మొన్న హుజరాబాద్ ఎలక్షన్స్లో ఇష్యూ కాగానే అప్పుడు ఐకేపీ సెంటర్స్ ఆర్డర్ ఇచ్చారు. అంతవరకు ఏం చెప్పారు? మొత్తం క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. ఎవరు చెప్పారు? నేను చెప్పానన్నా? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఐకేపీ సెంటర్స్కి ఇచ్చేది కమిషన్ మేము. నువ్వు ఒక పైసా ఇవ్వు, మేము ఇస్తాం కదా, మీకెందుకు బాధ? ఐకేపీ సెంటర్స్ని క్లోజ్ చేయమని చెప్పినా ఎవ్రీ రూపీ గవర్నమెంట్ విల్ పే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐకేపీ సెంటర్స్ క్లోజ్ చేశారు. ఎలక్షన్స్ ముందు మహిళలందరూ పొదుపు సంఘాలలో తిరుగుబాటు చేస్తారని తెలంగాణలో ఆర్డర్ తీశారు.